నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. మోడర్న్ సైన్స్ కూడా ఇదెలా సాధ్యం అని జుట్టు పీక్కునేంతగా లాజిక్కి అందని భారతదేశంలోని 10 అత్యంత అద్భుతమైన అంతుచిక్కని రహస్య ప్రదేశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ భౌతిక నియమాలు పనిచెయ్యవు, అంతా మిస్ట్రీనే. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మొదలుపెడదాం రండి. అసలు ఈ అద్భుతాల రేంజ్ ఏంటో పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ విశ్లేషణను 4 రకాలుగా విడగొట్టి చూద్దాం. అవేంటంటే చారిత్రక వాస్తుశిల్ప వింతలు, ప్రకృతి మరియు జీవశాస్త్ర విచిత్రాలు, ఆధ్యాత్మిక నమ్మకాలు శాపాలు, ఆఖరిగా ఆకాశం నుండి ఎదురయ్యే అంతుచిక్కని ప్రశ్నలు. భౌతిక ప్రపంచం నుంచి మొదలుపెట్టి ఊహకందని లోకాల్లోకి వెళ్దాం. సరే, ముందుగా మొదటి విభాగం చారిత్రక వాస్తుశిల్ప వింతలు. అసలు కొన్ని వందలేళ్ల క్రితం నాటి కట్టడాలు ఇప్పటి సైన్స్కి ఎలా చుక్కలు చూపిస్తున్నాయో ఇక్కడ చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంతోనే మొదలుపెడదాం. ఇక్కడ అసలు మైండ్ బ్లాంక్ అయ్యే విషయమేంటంటే, ఆ గుడిలో ఉన్న 70 స్తంభాలలో ఒక్క స్తంభం అస్సలు నేలకే ఆనదు. అవును, గాలిలోనే కొన్ని మిల్లీమీటర్ల ఎత్తులో అలా తేలుతూ ఉంటుంది. స్థానికులేమో ఆ స్తంభం కింద నుంచి గుడ్డలు లాగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కాని అసలు ట్విస్టేంటంటే, బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ దీని సీక్రెట్ తెలుసుకుందామని ఆ స్తంభాన్ని కొంచెం కదిపాడు. అంతే, ఏకంగా గుడి మొత్తం కదలడం మొదలైంది. ఊహించండి, 100 ఏళ్ల క్రితమే వాళ్లు వాడిన ఆ బ్యాలెన్సింగ్ టెక్నిక్ చూస్తే ఇప్పుడు ఇంజనీర్ల కూడా మతిపోవాల్సిందే. ఇక అక్కడ్నుంచి నేరుగా ఉత్తరాఖండ్లోని రూప్కుండ్, అదేనండి మన స్కెలిటన్ లేక్ దగ్గరికి వెళ్దాం. అసలు అక్కడ ఏం జరిగిందో అని తీసిన DNA రిపోర్ట్స్ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. 15వ శతాబ్దంలో, అంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం, సౌత్ ఇండియా నుంచి ఇంకా వేరే ప్రాంతాల్నుంచి వెళ్లిన ఎంతోమంది జనాలు ఒక్కసారిగా వచ్చిన ఆకాశమంతటి వడగండ్ల వానకి ప్రాణాలు వదిలారు. వాళ్ల దేహాలు, వేసుకున్న నగలు, ఆయుధాలు అన్నీ ఆ 16,500 అడుగుల ఎత్తులో మంచులో ఎప్పటికప్పుడు ఫ్రీజ్ అయిపోయాయి. అందుకే ఇప్పుడక్కడ మంచు కరిగినప్పుడల్లా ఆ వందలాది అస్థిపంజరాలు ఒక్కసారిగా బయటపడుతూ ఉంటాయి. వినడానికే చాలా భయంగా ఉంది కదూ. ఇక చరిత్రలో దాగున్న మరో అతిపెద్ద సీక్రెట్ సొసైటీ 9 అన్నోన్ మెన్, లేదా 9 మంది అజ్ఞాత వ్యక్తుల సంఘం. క్రీస్తుపూర్వం 273లో కళింగ యుద్ధం అయ్యాక అశోక చక్రవర్తి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడని అంటారు. ఎందుకంటే మరణాన్ని జయించడం, అణుశక్తి, కాలప్రయాణం లాంటి ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీలు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా కాపాడటానికే. ఇప్పటికీ వీరు మన మధ్య అజ్ఞాతంగా తిరుగుతూ ప్రపంచ వినాశనం జరగకుండా మనల్ని కాపాడుతున్నారనేది ఒక బలమైన నమ్మకం. ఏమో, వింటుంటే హాలీవుడ్ మూవీలా ఉంది కదా, కాని ఇది మన ఇండియన్ హిస్టరీ. భౌతిక ప్రపంచాన్ని దాటి ఈ రహస్యాలు ఎక్కడికి దారితీస్తాయి? అసలు వాస్తుశిల్పం, చరిత్ర నుంచి కొంచెం వింతైన జీవశాస్త్రం వైపు అడుగులేస్తే ఇంకెలాంటి అద్భుతాలు కనిపిస్తాయో ఒక్కసారి ఆలోచిద్దాం. విభాగం 2 ప్రకృతి మరియు జీవశాస్త్ర విచిత్రాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన ఇండియాలోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ప్రకృతి తన రూల్స్ని తానే ఇష్టమొచ్చినట్లు మార్చేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. 200 ఇదొక చాలా పెద్ద నంబర్. ఎందుకో తెలుసా? కేరళలోని కుడిన్హి అనే చిన్న గ్రామంలో పుట్టిన కవలల జంటల సంఖ్య ఇది. అంటే కేవలం ట్విన్స్ మాత్రమే కాదు, ఏకంగా ఒకేసారి 3 పిల్లలు కూడా పుడుతుంటారక్కడ. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది అక్షరాలా ఎన్నో రెట్లెక్కువ. అక్కడి ప్రజలేమో దీని దేవుడిచ్చిన వరంగా భావిస్తారు. కాని సైంటిస్టులకి మాత్రం ఏదొక అంతుచిక్కని పజిల్లా మారిపోయింది. అక్కడ గాలిలోనో నీటిలోనో ఏదో తెలియని కెమికల్ ఉందని వాళ్ళనుమానం. కానీ అసలు షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ కొడిన్ని గ్రామంలో పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయిన ఆడవాళ్లకు కూడా కవలలే పుట్టడం. అసలది ఎలా సాధ్యం చెప్పండి? ఇక సాధారణంగా మనింట్లో ఒక్క ఎలుక కనిపిస్తేనే ఇల్లంతా పీకి పందిరేస్తాం. కాని అక్కడ ఏకంగా 20,000 ఎలుకలు. రాజస్థాన్లోని కర్ణిమాత ఆలయంలో ఇన్ని వేల ఎలుకలు చాలా స్వేచ్ఛగా తిరుగుతూ దర్జాగా పూజలందుకుంటున్నాయి. కాని ఇక్కడ సైన్స్కి సైతం సవాల్ విసురుతున్న విషయమేంటంటే, జీరో అవుట్బ్రేక్స్. అవును, ఇన్ని వేల ఎలుకలు, మనుషులు కలిసే ఉంటున్నప్పటికీ అక్కడ ఒక్కటంటే ఒక్క ప్లేగు వ్యాధిగాని, ఏ చిన్న ఇన్ఫెక్షన్ గానీ రాలేదు. స్థానికులు వీటిని పునర్జన్మ పొందిన భక్తులు అంటారు. కానీ సైంటిస్టులు మాత్రం ఈ ఎలుకల మధ్య ఎలాంటి రోగాలు రాకుండా ఆ బయలాజికల్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ అవుతోందో చెప్పలేక చేతులెత్తేశారు. శాస్త్రం విఫలమైనప్పుడు మనం నమ్మకాలనాశ్రయించాలా? లాజిక్, సైన్స్ పని చెయ్యనప్పుడు
దెయ్యాలు, భూతాలు, శాపాలు, కంటికి కనిపించని శక్తులు రాజ్యమేలే ఒక కొత్త ప్రపంచంలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. మూడవ విభాగం: ఆధ్యాత్మిక నమ్మకాలు మరియు శాపాలు. ఇక్కడ మనం చూడబోయే ప్రదేశాలు పూర్తిగా స్థానికుల నమ్మకాలు, పవర్ఫుల్ ఆధ్యాత్మిక శక్తుల చుట్టూనే తిరుగుతుంటాయి. మనం మాట్లాడుకోబోయేది కర్ణాటకలోని తలకాడు గురించి. ఇదొక శపించబడిన ఎడారి. ఒకప్పుడు ఏకంగా 30 పెద్ద పెద్ద గుడులతో కలకలలాడిన ఈ నగరం అన్యాయానికి గురైన ఒక వితంతువు శాపం వల్ల రాత్రికి రాత్రే ఇసుకలో కూరుకుపోయిందని ఒక బలమైన కథనముంది. దానికి తోడు ఇక్కడ కావేరీ నది ప్రవాహం కూడా చాలా వింతగా సుడిగుండాల్లా మారుతోంది. ఒక బ్రహ్మాండమైన నగరం అంత వేగంగా ఇసుకదిబ్బుల కింద ఎలా మాయమైపోయింది అనేదానికి సైంటిఫిక్ రీజన్ ఏంటన్నది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. తర్వాత జ్ఞాన్గంజ్, హిమాలయాల్లో ఉందని చెప్పబడే ఒక మిస్టీరియస్ నగరం. ఆలోచించండి, భూమి మీదున్న ప్రతి అంగుళాన్ని మ్యాప్ చేయగలిగే అడ్వాన్స్డ్ శాటిలైట్స్ ఉన్న ఈ కాలంలో కూడా ఈ ప్రదేశం ఏ శాటిలైట్ కంటికి చిక్కదు. ఎవరైతే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారో వాళ్లకి మాత్రమే ఇది కనిపిస్తుందని, అక్కడ సిద్ధులు అమరులుగా జీవిస్తారని ఒక నమ్మకముంది. మోడ్రన్ టెక్నాలజీకి, పురాతన ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న ఈ టగ్ ఆఫ్ వార్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. భూమిపై ఉన్న రహస్యాలు ముగిసినప్పుడు మనం ఆకాశం వైపు చూస్తామా? కింద ఉన్న అద్భుతాలు చూశాం. ఇక ఫోకస్ని పైకి అంటే ఆకాశం వైపు మళ్ళిద్దాం. ఎందుకంటే అసలైన కాస్మిక్ మిస్టరీస్ అక్కడే ఉన్నాయి. నాలుగవ మరియు ఆఖరి విభాగం: ఆకాశం నుండి అంతుచిక్కని ప్రశ్నలు. ఆకాశం నుంచి పడ్డ వింతలు, మేఘాల్లో దాగిన భయానక నిజాలు ఇక్కడ చూద్దాం. 2001 సంవత్సరం కేరళలోని ఇడుక్కి వరస్సుగా 2 నెలలపాటు ఎర్రటి రంగులో వర్షం కురిసింది. రక్తం కురుస్తోందేమో అని జనాలు భయపడిపోయారు. సైంటిస్టులేమో ఏదో గాలిలో నాచు లేదా ఆల్గే కలిసిలా జరిగిందని ఫార్మల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాని చాలామంది రీసెర్చర్స్ ఏమంటారంటే అంతరిక్షంలో పేలిపోయిన ఒక ఉల్క నుంచి వచ్చిన ఏలియన్ సూక్ష్మజీవుల వల్లే ఈ రెడ్ రెయిన్ పడిందని గట్టిగా నమ్ముతారు. ఇక మన ఇండియా చైనా బార్డర్లో ఉన్న లడాక్ కొంకా లా పాస్కి వెళ్దాం. ఇది చాలా కాంట్రవర్షియల్ ప్లేస్. ఎవరూ వెళ్లలేని, పర్యవేక్షణలేని ఒక నో మ్యాన్స్ ల్యాండ్. సరిగ్గా ఇలాంటి ప్లేస్లోనే ఆకాశంలో వెలుగుతున్న వింత వస్తువులు అంటే యుఎఫ్ఓలు చక్కర్లు కొడుతున్నాయని, వింత ఆకారంలో ఉన్న మనుషులు పర్వతాల్లోకి మాయమైపోతున్నారని అక్కడ మన మిలిటరీ వాళ్లు, స్థానికులు ఎన్నోసార్లు రిపోర్ట్ చేశారు. పొలిటికల్ రీజన్స్ వల్ల అక్కడ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగకపోవడం ఈ మిస్టరీని మరింత డార్క్గా మారుస్తోంది. ఇక ఆఖరిగా 2012 డిసెంబర్లో రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన ఆ ఘటన టైమ్లైన్ చూస్తే గూస్ బంప్స్ ఖాయం. అదొక సాధారణ ఉదయం. సడన్గా భూమిని వణికించేస్తూ ఒక భారీ పేలుడు శబ్దం. అదే సోనిక్ బూమ్. వెంటనే ఎంక్వైరీ చేశారు. కాని ఆ సమయంలో అక్కడ ఏ విమానం వెళ్లలేదు, మిలిటరీ వాళ్ల డ్రిల్స్ జరగలేదు. పోనీ భూకంపమా అంటే అదీ కాదు. మరి చెవులు పగిలిపోయే ఆ రేంజ్ శబ్దం ఎక్కడ్నుంచొచ్చిందనేది యాబ్సల్యూట్గా ఒక మిస్టరీ. సరిగ్గా ఇలాంటి శబ్దాలే యూకే, టెక్సాస్లో కూడా వినిపించడంతో ఇదొక గ్లోబల్ మిస్టరీ అయిపోయింది. ముగింపు: ఏది నిజం? గాలిలో తేలే స్తంభాల నుంచి కంటికి కనిపించని శబ్దాల దాకా ఈ 10 ప్రదేశాలు మనకొక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సైన్స్కి, అతీంద్రియ శక్తులకి మధ్య ఉన్న గీత చాలా బ్లర్గా ఉందని. అన్నీ సైన్స్ బుక్స్లో దొరకవు. అలాగని వాటన్నిటినీ కేవలం మూఢనమ్మకాలుగా కూడా కొట్టిపారేయలేం. మరి ఈ అద్భుతమైన 10 రహస్యాలలో మన తదుపరి డీప్ డైవ్ విశ్లేషణ దేనిమీద ఉండాలనుకుంటున్నారో కామెంట్స్లో పంచుకోవచ్చు. నేచర్లోని ఈ అంతుచిక్కని ఫ్యాక్ట్స్ ఎంతో థ్రిల్ని ఇచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్తోనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.